Hello guys, ఎలా ఉన్నారు? I hope you are doing well and your preparation is going amazing. నేను టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ అనాలిసిస్ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ ఈ వీడియో బిగినర్స్‌కి యూజ్ అవుతది. రిపీటర్స్ ఆల్సో దే కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ అని చెప్పేసి. సో అకార్డింగ్ టు థాట్ ఐడియా ఈరోజొచ్చేసి మనం వర్డ్ యూసేజ్ చేద్దాము. సో హియర్ వి ఆర్ హావింగ్ our ఫస్ట్ వర్డ్ ఈస్ క్లెయిమ్. సో let us read the sentences first. She claimed the missing luggage at the airport's lost and found counter. Claiming అంటే దొరకడం, పొందడం అట్లా వస్తది మీనింగ్. సో ఇది కరెక్టే. The scientist claimed that his research proved the theory correct. This is also making sense. Next, he climbed the ladder. ఇది climbed the ladder. CLIMBED అది వస్తుంది. సో కింద ఎక్స్‌ప్లనేషన్ కూడా అదే ఉండుంటుంది. యాహ్! థర్డ్ వన్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో, మనకి ఆన్సర్ వచ్చేసి బోత్ 1 అండ్ 3 అనమాట. సారీ 2. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిటెక్ట్. డిటెక్ట్ చేయడం అంటే తెలుసు కదా! ఏదైనా కనిపెట్టడం అట్లా. సో, ఇప్పుడిక్కడ ఆన్సర్ కనిపియట్లేదు కదా! మీకొక 1 మినిట్ అట్లా టైమ్ ఇస్తా. చూడండి ఒకసారి. మీరు ఆన్సర్ మీరేమనుకుంటున్నారనేది. సో, ఐ హోప్ యూ గైస్ రెడ్ అండ్ ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నా. సో, లెట్స్ డూ ఇట్. ద టీచర్ డిటెక్టెడ్ హిస్ నోట్‌బుక్ టు ద స్కూల్ ఆఫీస్. స్కూల్ ఆఫీస్‌కి బుక్‌ని డిటెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్. నెక్స్ట్ ద చెఫ్ కుడ్ డిటెక్ట్ ఎ హింట్ ఆఫ్ సినమన్ ఇన్ ద డెజర్ట్. అంటే ఇక్కడ ఏమంటారు సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి ఇంకో వర్డ్ కూడా నేర్చుకుందాం. డీఈఎస్ఎస్ఈఆర్‌టీ వచ్చేసి స్వీట్. డెజర్ట్ ఇక్కడ డెజర్ట్ మీనింగ్ స్వీట్. డీఈఎస్ఈఆర్‌టీ మీనింగ్ ఏంటో కూడా డూ కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. అందరికీ తెలుసు బట్ స్టిల్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ వచ్చి ద సెక్యూరిటీ సిస్టమ్ కెన్ డిటెక్ట్ ఈవెన్ ద స్లైటెస్ట్ మూవ్‌మెంట్ ఇన్ ద బిల్డింగ్. ఇప్పుడు ఏదైనా బిల్డింగ్‌లో సీసీ కెమెరాస్ అలా ఉంటే ఎక్కడ ఏమవుతుందని మనం డిటెక్ట్ చేయొచ్చు కదా! సో, దీనికి ఆన్సర్ వచ్చేసి 2 అండ్ 3. 1కి ఏముండాలి? డిటెక్ట్ మనకి మీనింగ్ ఇవ్వదు అని చెప్పేసి ఉంది. ట్రూ. సో, నెక్స్ట్ వర్డ్ వచ్చి అడ్రెస్. అడ్రెస్ అంటే ఒకటి మన ఇంటి అడ్రెస్. అండ్ నెక్స్ట్ ఇంకొక అడ్రెసింగ్ అంటే అడ్రెసింగ్ సమ్ సిట్యుయేషన్ ఏదన్నా ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. అడ్రెసింగ్ అన్ ఇష్యూ అలా అన్నమాట. అలాంటి మీనింగ్ వస్తది. సో, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి అండ్ ఇక్కడ ఆన్సర్స్ కనిపిస్తున్నాయి మాక్ టెస్ట్ అనాలిసిస్‌లో. ఐల్ ట్రై సమ్‌హౌ టు హైడ్ ద ఆన్సర్స్ అట్లా చేసి ఒక 40 సెకండ్స్ అట్లా గ్యాప్ ఇచ్చి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ నుంచి. సో, ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ద మేయర్ విల్ అడ్రెస్ ద పబ్లిక్ రిగార్డింగ్ ద న్యూ ఎన్వైర్న్మెంటల్ పాలిసీ. కరెక్ట్. అడ్రెస్ చేస్తారు సిట్యుయేషన్‌ని. నెక్స్ట్ ప్లీజ్ రైట్ యూర్ కరెంట్ అడ్రెస్ ఆన్ ద అప్లికేషన్ ఫార్మ్. ఇది మనకు తెలుసు. He addressed his shoes before leaving for work. No, no. He polished his shoes before leaving for work. Maybe polished. షూస్‌ని పాలిష్ చేసుకుంటా. ట్రూ. యాహ్! సో, యాహ్! ఇక్కడితో వర్డ్ యూసేజ్ అయిపోయింది. ఇలా నెక్స్ట్ ఒక్కొక్క సెషన్‌తో, ఒక్కొక్క టాపిక్‌తో షార్ట్ అండ్ క్రిస్ప్‌గా వస్తాను మీ ముందుకి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే డు కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. అండ్ ఆల్సో డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ ద ఫెలో యాస్పిరెంట్స్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.